ఇవాళ రాష్ట్రంలో పరిస్థితుల గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోనవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, దేశమంతా కూడా ఒకప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ పురోగమన మార్గంలో ఉండేసరికి ఆశ్చర్యపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిన విషయం అందరికీ తెలుసు. ఈ రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ పాలసీ లేకపోవడం, ఆర్భాటంగా ఇండస్ట్రీ పాలసీ తీసుకొచ్చారు. దాంట్లో ఏముందనే విషయాన్ని, అంశాలు ఏంటనే విషయం ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి కానీ, ఆ మంత్రికి కానీ, లేదా ఏపీఐఏసీ చైర్పర్సన్గా ఉంటున్న వ్యక్తులకు కానీ ఆనాడు తెలియదు. పెట్టుబడులు అనేవి ఈ రాష్ట్రంలో ఒక బూటకం. ప్రచార ఆర్భాటాలు తప్పిస్తే నిజంగా క్షేత్రస్థాయిలో ఒక్క ప్రాజెక్టు కూడా గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. మిగతా పెట్టుబడుల విషయం పక్కన పెట్టేస్తే వీళ్ళు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022లో వెళ్ళినప్పుడు కొన్ని ఎంఓఎల్ చేసుకున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం 13,50,000 కోట్లు ఎంఓఏలు చేసుకొని వచ్చారు. దాంట్లో 8,58,000 కోట్లు కేవలం రెన్యూవబుల్ ఎనర్జీలో మాత్రమే వచ్చాయి, సర్వీస్ సెక్టర్లో ఏం రాలే. తర్వాత 3,50,000 ఐటీ ఎనబుల్ సర్వీసెస్లో పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఒక 8,500 కోట్లు టూరిజంలో పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందనే విషయం పక్కన పెడితే దాంట్లో కూడా వాళ్ళ లెక్క ప్రకారమే వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నవి. తర్వాత మళ్ళీ దానికి కొనసాగింపుగా 2023లో ఇక్కడ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టారు. దాంట్లో ఆర్భాటంగా ముందుగా ప్రచారం చేశారు, అమెజాన్, బెజోస్ వస్తున్నారు, అదాని వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తారని. కానీ కాళ్ళ వెళ్ళపడ్డం కారణంగానే ఏదో అంబానీ గారు వచ్చారు, వారికి ఏం చెప్పారనే విషయం కూడా మనం పత్రికల్లో చూసాం. అయితే అక్కడ దావోస్లో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్న విషయాల్ని మళ్ళీ విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టి దాంట్లో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూలుగా చేశారు. వాళ్ళ లెక్క ప్రకారం ఇవాళ రాష్ట్రంలో 107 ప్రాజెక్టుల గురించి చెప్పారు. కంప్లీట్ లిస్ట్ ఇక్కడ ఉంది. దీంట్లో ఎన్టీపీసీ కింద చేర్చిన 1,25,000 కోట్లు కానీ, హెచ్పిసిఎల్ పెట్టుబడులు కానీ, ఎన్హెచ్పిసి పెట్టుబడులు కానీ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్పగా వాళ్ళు అభివర్ణించుకున్నారు. మిగతా విషయాలు పోతే వీటిలో వచ్చిన అనేక కంపెనీలు ఏవైతే ఉన్నాయో, రెన్యూవబుల్ ఎనర్జీలోనే ఉదాహరణకి ఒక్క కంపెనీ వాళ్ళకి ఇది రాష్ట్రంలో కనిపించట్లా. వాటిని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్థాన కంపెనీలైన ఇండోసోల్ సోలార్కి కానీ, సిడ్నీ సాయి ఎలక్ట్రికల్స్ కానీ, లేదా అరవిందోకి కానీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. తర్వాత సోలార్లో భూమిని వాళ్ళకి పీనట్స్కి ఇవ్వడం, 3 లక్షల రూపాయలు భూమికి ఇచ్చే ప్రతిపాదన తీసుకొచ్చారు. వాటిని చూపించడం కోసం అనేక రకాలైన కంపెనీలు తీసుకొచ్చారు. ఇవాళ ఈ కంపెనీలు ఈ రాష్ట్రంలో మీరు భూతద్దం వెతికినా, టెలిస్కోప్ పెట్టినా దొరకదు. ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంట 1,20,000 కోట్లు పెడుతున్నారని వాళ్ళ లెక్క ప్రకారమే. అది ఆ కంపెనీ ఎక్కడుందో తెలియదు. రెన్యూ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అంట 80,000 కోట్ల పెట్టుబడులు అంట, 11,000 మందికి ఉద్యోగ అవకాశాలట, అది ఎక్కడుందో తెలియదు. అవాడా గ్రీన్ H2 ప్రైవేట్ లిమిటెడ్ అంట 50,000 కోట్ల పెట్టుబడులు అంట, ఆ కంపెనీ ఎక్కడుందో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా చెప్పగలిగితే మాత్రం అది. JSW న్యూ ఎనర్జీ లిమిటెడ్ అన్నారు, 32,350 కోట్ల పెట్టుబడులు ఉన్నారు, అవి ఎక్కడ పోయాయో ఎవరికి తెలియదు. తర్వాత యాక్మే ACME క్లీన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటారు, 68,976 కోట్లు అంటున్నారు. మీరు ఎక్కడ గూగుల్ చేసి చూసినా కూడా ఈ కంపెనీలు ఎక్కడ కనిపించవు. తర్వాత మనకు కనిపించేటి ఏంటయ్యా అంటే చెప్పడానికి, ఎందుకంటే వాళ్ళ జస్టిఫికేషన్ కోసం ఇన్ని కంపెనీలు వస్తున్నాయని చెప్పినప్పుడు అన్ని ఆస్థాన కంపెనీలకే ఇస్తే బాగుండదు అనుకున్నారో ఏమో. గ్రీన్కో పేరుతో 28,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నట్టు, అదానీ పేరుతో రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడులు వస్తున్నట్టు, అదానీ గారి రిలయన్స్ వస్తున్నట్టు కొన్ని చెప్పారు. కానీ ప్రధానంగా ఇక్కడ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఆస్థాన కంపెనీలకు ఉన్నాయి. అసలు దావోస్కి వాళ్ళు వెళ్ళడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. 2021లో ఎన్టీపీసీ ఒక ఉత్తరం రాసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్కి. అయ్యా, ఈ రాష్ట్రంలో ఇన్ని చోట్ల రెన్యూవబుల్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఐడెంటిఫై చేశాం, దీంట్లో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటే ఎన్టీపీసీతో అగ్రిమెంట్ చేసుకుంటే ఎన్టీపీసీ ఎన్హెచ్పీసీతో 51-49% కానీ, లేదా 74-26%తో కానీ మేము పెట్టుబడులు పెడదాం, జాయింట్ వెంచర్ చేద్దామని 2021లో రాసి, అదే ఐడెంటిఫై చేసి వాళ్ళ లెటర్లో చాలా అన్ని చోట్ల
ఎక్కడెక్కడ అవకాశం ఉందో పిఎస్పీలకి వాటి లిస్ట్ కూడా ఇచ్చింది. దాని తర్వాత ఖచ్చితంగా 8 నెలల తర్వాత దావోస్కి వెళ్ళడం, దావోస్లో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్లు వీళ్ళ ఆస్థాన కంపెనీలతో చేసుకోవడం, వాటినే మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మళ్ళీ ఆ కంపెనీలతోనే మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకోవడం, దానికి అనుగుణంగా జీవోలు ఇవ్వడం. ఆ జీవోలన్నీ రహస్యంగా పెట్టిన మాట వాస్తవం కదా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ప్రతి జీవోని రహస్యంగా పెట్టారు. మీరు ఒక జీవో రావాలంటే ఏదైనా ప్రతిపాదన పంపిస్తే ఈ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎలా ఉందో, ఎటువంటి క్విట్ ప్రోగ్రాలు జరుగుతాయో నీకెంత నాకెంత తెస్తే కానీ ముందుకు రాని అధికారులు ప్రభుత్వం ఆ ఆస్థాన కంపెనీలకు మాత్రం ఇవాళ ప్రతిపాదన పంపిస్తే, ఇవాళ ఎంతో 26 ప్రతిపాదన పంపిస్తే 3 రోజుల తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఓకే చేస్తుంది, ఏపీ ట్రాన్స్కో ఓకే చేస్తుంది, ఏపీ జెన్కో ఓకే చేస్తుంది. తర్వాత 4వ రోజు ఎస్ఐపిబి మీటింగ్ జరుగుతుంది. 6వ రోజు జీవో రిలీజ్ అవుతుంది. ఆ జీవోలో చెప్తారు వాళ్ళు 5 లక్షల రూపాయలకి 1 ఎకరా ఇచ్చేలాగా, లేదా 31,000 రూపాయల లీజ్ మీద ఎకరా ఇచ్చేలాగా. అదానీ గ్రీన్కో కంపెనీలకేమో లీజ్ మీద ఇస్తున్నారు. ఇదే వాళ్ళ సొంత కంపెనీలైన సిటీ సాయి, అరవిందో, ఇండో సోలార్కి మాత్రం భూమిని అవుట్రేట్ సేల్ ఇవ్వడానికి రాస్తున్నారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇండో సోలార్ ఒక లెటర్ రాస్తుంది, అయ్యా 5 లక్షల రూపాయలు మాకు చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మాకు 3 లక్షల రూపాయలకి ఎకరా కేటాయించాలా, 2,50,000 ఎకరాలు మాకు అవసరం ఉంది కేటాయించండి అని ప్రభుత్వానికి లెటర్ రాస్తూనే ఆ ఫైలు యుద్ధ ప్రాతిపదికన పోతాయి. ఈ లోపల ఎన్టీపీసీ నుండి ఎన్హెచ్పిసి నుంచి రిమైండర్లు వస్తుంటాయి అవుతుందా అని. అప్పుడు వీళ్ళు అవన్నీ మరుగున పెట్టి లేదు ఈ కంపెనీ నుంచి ముందు వచ్చిందన్నట్టు చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఎంత రకంగా భూ కబ్జాలకు మొత్తం ప్రభుత్వ భూముల్ని, అటవీ భూముల్ని, లేదా చుక్కల భూముల పేరుతో ఉన్న వాటిని అన్నింటినీ భూ సర్వేల పేరుతో, సమగ్ర సర్వే పేరుతో ఎక్కడెక్కడ గుర్తించి వాటిని సొంత కంపెనీలకు కేవలం 3 లక్షల రూపాయలకి ఇచ్చే ప్రతిపాదన చేస్తున్నారు. ఎక్కడైతే జగనన్న కాలనీల పేరుతో మీరు యావరేజ్న వాళ్ళు సేకరించిన భూమి 25 ఎకరాలు అంటున్నారు, ఖర్చు పెట్టిన మొత్తం 76,000 ఎకరాలు అంటున్నారు. 76,000 కోట్లు, 76,000 కోట్లు డివైడెడ్ 20,000 వచ్చేసి 3.5 కోటి సగటున 1 ఎకరాకి పడుతుంది. మీరు పేదలకు ఇచ్చే భూమికి ఏమో 1 ఎకరాకి 3.5 కోట్లు పెట్టి దాంట్లో మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. అదే సమయంలో మీ సొంత కంపెనీలకి ఇస్తున్న భూమికి మాత్రం 3 లక్షల రూపాయలకు కేటాయించడం కోసం కుట్ర చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వ భూమి మిగలకూడదని, వివాదాస్పద మిగలకూడదని, ప్రభుత్వ భూములు మిగలకూడదని, అటవీ భూములను కూడా కాజేయాలని మొత్తంగా వాటికి కేటాయించుకోవాలా. ఏ రకంగా అయితే లేపాక్షి జరిగిందో వాటి గురించి ఆలోచిస్తున్నాను. అదే సమయంలో ఉత్పాదకత పెంచడానికి లేదా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 2 వెనుకబడిన జిల్లాలకు ఇస్తే దాంట్లో దగ్గర 6 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగే ఇది ఉంటే ప్రకాశం జిల్లాకి, చిత్తూరుకి, దానికి కావాల్సిన 2 జిల్లాల్లో కలిపి కావాల్సిన 12,000 ఎకరాలు, 7,000 ఎకరాలు చిత్తూరులో, 19,000 ఎకరాలు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోతుంది. అదే సమయంలో నిమ్జులు వేరే రాష్ట్రాల్లో, గుజరాత్లో కానీ అక్కడంతా వచ్చిన వాటిల్లో ఏమో పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇవి ఎన్ని కంపెనీలు పారిపోయాయి, ఇది చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళు ఇంత గొప్పగా ఆర్భాటంగా చెప్తున్నారు. మొన్న ఇటీవల వాళ్ళ ఎంపీ అడిగిన ఒక ప్రశ్న లోక్సభలో శీతాకాల సమావేశాల్లో, అయ్యా ఎఫ్డిఐలు ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో ఇచ్చింది. మొత్తం 15,87,000 ఎప్పుడు అక్టోబర్ 2019 నుంచి అక్టోబర్ 2023 దాకా దేశంలో 15,87,626 కోట్లు ఎఫ్డిఐ ఈక్విటీ వస్తే మహారాష్ట్రకు వచ్చింది 4,72,000, 4,72,000 కోట్లు అంటే 29.8%. కర్ణాటకకు వచ్చిన 3,58,000 కోట్లు, 22.65%. గుజరాత్కు వచ్చిన, అంటే ఇంచుమించు మన రాష్ట్రం సైజే గుజరాత్ కూడా ఉంటుంది. గుజరాత్కు వచ్చిన పెట్టుబడులు 2,57,908 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఎఫ్డిఐ ఈక్విటీ 6,600 కోట్లు, 0.42%. ఇంకా వీళ్ళు ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తుంటే, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని మాట్లాడుతుంటే మీరు ఏ రకంగా చూసినా ఎక్కడున్నాయి పెట్టుబడులు? మీరు చెప్తున్న కంపెనీలు ఎక్కడ గ్రౌండ్లో కనిపించట్లేదు. మీరు మీ సొంత కంపెనీలు తప్ప వేరే కంపెనీ నుంచి పెట్టుబడి. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మొన్న ఒక జీవో తెచ్చారు.
ఒక ఉత్తరం రాశారు ఇండోసోల్ సోలార్ వాళ్ళు, అయ్యా మాకు 21,000 ఎకరాలు కేటాయించాలని. వెంటనే దాని మీద త్వరితగతిన అదే సమయంలో గ్రీన్ కోక్ కానీ, అదానికి కానీ, రిలయన్స్కి కానీ వాళ్ళకి లైసెన్స్ ఫీ కట్టమని రిమైండర్లు పంపిస్తూ ఇండోసోల్కి, షిర్డీ సాయికి, అరబిందోకి ఒక్క రిమైండర్ కూడా పంపకుండా వాళ్ళు లైసెన్స్ ఫీ కట్టకపోయినప్పటికి కూడా భూమి కేటాయిస్తున్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఒక వ్యక్తి ఏ రకంగా విధ్వంసానికి పాల్పడుతున్నాడో, తన స్వలాభం కోసం ఏ రకంగా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన పెట్టుబడులు నిజంగా వచ్చి ఉంటే మరి నిరుద్యోగం 6.5%, నిరుద్యోగం రేటు 6.5% ఎందుకుంది? జాతీయ స్థాయిలో 3% మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటే మన రాష్ట్రంలో 6.5% ఎందుకుంది? చాలా జాతీయ స్థాయిలో గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు ఉన్న వాళ్ళు 17% ఉంటే మన రాష్ట్రంలో గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు ఉన్న వాళ్ళు 36% ఉన్నారు. దీన్ని బట్టి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, పెట్టుబడుల గురించి చేస్తున్న ప్రచారాలు, ఇవన్నీ అసత్య ప్రచారాలు, బూటకం తప్ప మరోటి కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పెద్దలు తులసిరెడ్డి గారు మాట్లాడిన మాటకు కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది 1-2. ఎందుకంటే విభజన చట్టంలో స్టీల్ ప్లాంట్ ఎందుకు రాలేదని కడప జిల్లా వాసిగా తులసిరెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం మేం చేస్తామని తీసుకుంది. దానికి ముందు టాస్క్ ఫోర్స్ చేసి త్వరితగతిన ఐఆర్ఆర్ పెంచి పెట్టుబడి తీసుకురావడం కోసం, దానికోసం మైన్ అలొకేట్ చేయాల్సిన క్యాప్టివ్ మైన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం రాస్తూ వచ్చింది. దానికి కావాల్సిన భూమిని కేటాయించడానికి, ఆ భూమికి కావాల్సిన నీటి సోర్స్ చూపమని కూడా అడుగుతూ వచ్చింది. అయినప్పటికీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం మేమే నిర్మిస్తాం, తర్వాత అదే జిల్లా వాసి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వదిలిస్తానని గ్లోబల్ టెండర్లు వెళ్ళడం, ఆ గ్లోబల్ టెండర్లని ఇదిపోవడం, మళ్ళీ జేఎస్డీ తీసుకురావడం, ప్రతి సంవత్సరం వెళ్ళి చెయ్యాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అనుజందంగా మళ్ళీ భూమి పూజ చేయడం చేశాడు తప్పితే ఆ స్టీల్ ప్లాంట్ రాలా. ఇక తర్వాత విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో చాలా స్పష్టంగా 2017లో మెట్రో రివైజ్డ్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ప్రపోజల్ పంపమని గత ప్రభుత్వానికి కేంద్రం రాసింది. గత ప్రభుత్వం పంపలేదు, ఇప్పుడు కూడా పంపలేదు. రివైజ్డ్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ప్రపోజల్ పంపని కారణంగా విశాఖ ఇవి ఆగిపోయి ఉన్నాయి. ఇక ఎకనామిక్ కారిడార్లు అంటే 3 ఎకనామిక్ కారిడార్లు ఉన్నాయి, నడుస్తున్నాయి. 4,400 కోట్లు విశాఖ కారిడార్, చెన్నై కారిడార్కి ఇచ్చినారు. కడపలో, కొప్పర్తిలో కూడా పనులు నడుస్తున్న విషయం తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా భూమి కేటాయిస్తే త్వరగతిన పనులు నడుస్తాయి. ఇక ప్రత్యేక హోదా అనేది ఎందుకంటే గతంలో 2014 ప్రభుత్వం పునర్విభజన చట్టం చేసినప్పుడు దాంట్లో ప్రత్యేక హోదా అనే అంశాన్నే చేర్చలేదనే విషయం నాకు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ప్రత్యేక హోదా చేర్చనే లేదు కాబట్టి అది అప్రస్తుతమైన విషయం. ఒకవేళ అదే ఒక వ్యక్తి చెప్పిన మాటే సాక్రోసాంక్ట్ అయితే మిగతా విషయాలన్నీ 13 షెడ్యూల్లో ఇన్ని అంశాలు విద్యా సంస్థలు కానీ లేదా మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చేది? కాబట్టి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చిన హామీలకి ఇక్కడ అమరావతి విషయంలో తీర్మానానికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపి తర్వాత గెలిచిన తర్వాత 3 రాజధానులు లేదా? కాబట్టి దానికి పవిత్రత లేదు. చట్టంలో మిగతావన్నీ చేర్చినప్పుడు ప్రత్యేక హోదాని ఎందుకు చేర్చలేదనే విషయాన్ని కూడా సమాధానం చెప్పాలి. మిగతా విభజన చట్టం మీద ఎప్పుడన్నా ఇంకో రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే ఏం జరిగాయి, ఏం జరగలేదు, ఎందుకు జరగలేదనే కారణాన్ని కూడా సౌర్యంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. స్థూలంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి పదంలో నేను ఇప్పుడు ఎఫ్డీఐలు వచ్చిన రాష్ట్రాలని మీరు గమనిస్తే సారూప్యత ఉంది ఈ రాష్ట్రాలకి. ఎందుకంటే వీటికి అన్నిటి కూడా వ్యాస్ట్ కోస్ట్ లైన్ ఉంది. అది ఒక న్యాచురల్ రిసోర్సెస్ ఉండడం అనేది ఒక వరం. అటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంత అన్యాయంలో, ఇంత వెనుకబడతనంలోకి నెట్టివేయడం అనేది చాలా దౌర్భాగ్యకరం. ఇటువంటి ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, దార్శనికత లేని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా దౌర్భాగ్యకరం. ధన్యవాదాలు. Like and subscribe Eagle Media Works.